సమస్త సృష్టికి నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఇంటిని ఎడల ఇది మీకు కలుగును. నేను విశ్వాసము పరిచారకుడైతిని. హల్లెలూయా. ఇదండి ఈ వాక్యం పట్టుకుని చాలా విలువైన మాటలు చదివి 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 బైబిల్ చదవడం ప్రార్థన చేయండి. బైబిల్ చదవడం ప్రార్థన. ఏం తిన్నాను, ఏం చేశాను, ఏ బట్టలు వేసుకుంటాను, ఏం పోకూడదు లేదు. ఆ దైవజనుడితో నేను చెప్పాను కదా, కూర్చొని మాట్లాడిన దైవజనుడు నా బట్టలు నా వార్తలు చూసి చాలా తక్కువగా చూశాడు. సంవత్సరం తర్వాత నా తీరు చూసి నా వాతావరణాన్ని చూసి ఆరాపేసి కంటున్నారు. అప్పటికి ఏంటి తను సమర్థించుకోవడానికి ఆయన చెప్పడం ఏంటంటే, నేను నా భార్య కోసం చాలా మొదలుపెట్టాం, దేవుడికి గొప్ప స్థితి ఇస్తున్నాడని గొప్ప దర్శనం చూపించాడు. అందులో ఇప్పుడు చూసామని చెప్పాను. నేను అయిపోయింది కదా. మాట్లాడుకున్నప్పుడేమో ఒక ఆలోచన, ఒక వ్యక్తి మార్పు దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఆయన ముందు నిలబెట్టినప్పుడేమో అదే దానికి పంపించింది. అంత విచిత్రంగా తెలుసా? విచిత్రం. మన విత్తనంలో ఎప్పుడు ఆధారం. సమాసం చెయ్యొద్దని చెప్పండి. సమాసానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎప్పుడు మనం నమ్మిన వారిని మోసం చేయాలి. నమ్మిన వారి మీద పితృలే చెప్పాలి. నమ్మిన వారి మీద అక్కడ ఇక్కడ ఇంటి అట్లా వీక్ నీకు నమ్మి తన బాధని వ్యక్తపరచుకోండి. ఈరోజు వరకు మన దాసన్ గారు చాలా విషయాలు పంచుకున్నారు. ఎప్పుడు ఒకరు బయట ఎవరి దగ్గర కూడా చెప్పను. ఆయన సంబంధం నా దగ్గర మాట్లాడితే ఊరుకోను. నేను ఊరుకోను. ఆయన దగ్గర తప్పు ఒక మాట లేకుండా మాట్లాడి ఆయన దైవించిన బాగా సంపాది నాకు దైవించిన మీరు అంతే. నా బాధ ఏంటంటే మనం ఒక తీర్మానం తీసుకున్నాం కదా, ఒక నిబంధన చేసుకున్నాం కదా, ఒక పడబట్టు చేసుకున్నాం కదా, మరి ఎందుకు సంపూర్ణంగా జరిగించలేము? ఎవరికి లేని పనులు, ఎవరికి లేనటువంటి పనులు అందరికీ ఉన్నాయి. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. నాకు మందిరం లేదు, సరైన మందిరం లేదు. సరైన మందిరం లేదండి. నాకున్న సమస్య ఎవరికి చెప్పుకోండి. నా ఆశ, నా ఉద్దేశాలు వేరే ఉంటాయి. దేవుడికి నాకు ఒక తీర్మానం ఉంటుంది. అందులో వెళ్ళినప్పుడే అది నా జీవితంలో జరిగిందని సంతోషించి అనుభవించగలుగుతున్నాను. ఇతరులకు చెప్పగలిగింది. అవునా కదా? ఎప్పుడైతే మన జీవితం పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిర్దోషంగా, నిందారహితంగా, ఎలాంటి కలంకము లేని వారు కానీ, మాటలు కానీ, చూపులో కానీ, కుటుంబంలో కానీ, నడవడిలో కానీ, మన క్రియలో కానీ, ప్రతి విషయంలో ముఖ్యంగా దేవుడిని తీస్తే ఆ సువార్త పరిచరికుడిగా దేవుడి వాడు ఖచ్చితంగా వాడు ఆయన రక్తం వచ్చేతను కొనబడ్డ గత కాలం మనం ఎలా మనకు చాలా దేవుడికి దోరస్తున్నటువంటి దుష్క్రియల చేత మన బ్రతుకంతా పాడైపోతుంది. మన 25, 20, 30 మన జీవితం కలిగించిన అవసరం కనీసం ఉన్న 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు మన ముందు ఉంది కదా. ఆయన ఇచ్చిన ఆవిష్కారం మన ముందు ఉంది కదా. ఆయన పిలిచి నేను ఇంత చక్కగా నేను నిలబెట్టాలని చూస్తున్నాను, నేను పరిశుద్ధంగా నిలబెట్టాలి, నేను నీతిమంతుడిగా నిలబెట్టాలి, నేను నిరాపరాధంగా నిలబెట్టాలి, నేను నిష్కలంకుడిగా నిలబెట్టాలి అని ఎంతో ప్రయాసపడుతుంటే ఆ ప్రయాసానికి తగినట్టు ముందుగానే లోకేశ్వరం తెరవబట్టి ఒకసారి చూడండి 36-37 వచనంలో చాలా గొప్ప మాట ఉంటుంది. ఆయన ఎలా నిలబెడతాడో చూపించబడుతుందా 36 వచనం, 37 వచనం, అలాగే 17 వచనం ఉంటుంది. 21 లోక తీసారా? 36 కాబట్టి మీరు నరకోబోయే జనాలను తప్పించుకుని మనిషి కుమారుని నిలబెట్టుటకు శక్తిగా వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటూ మెలకువగా ఉండాలని చెప్పారు. ఆమె చూసారా? యేసు ప్రభు ప్రణాళిక ఇదే. తండ్రి అంటే దేవుడి ప్రణాళిక. ఎవరి ముందు నిలబెడతాడంట? సర్వశక్తి కలిగినట్టుగా వ్యక్తిగా నేను యేసుక్రీస్తు ప్రభు తండ్రి ముందు నేను నిలబెట్టడానికి ఇష్టపడతాను.
ప్రార్థన కలిగిన వాడిగానే ఉండాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధుడిగా ఉండాలి. పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. ఏ మాట అయితే ఇచ్చామో, ఏ తీర్మానం అయితే చేసామో, ఏ నిబంధన అయితే చేసామో అది మర్చిపోతాం, అది దాటిపోతాం. 1,00,000 పనులు వరకు ఉండొచ్చు, కానీ సినిమా వస్తుందంటే సమయానికి మనం మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారంగా 10 నిమిషాల ముందే ఆ స్థానంలో ఉంటాం. ఎందుకంటే ఆ శనివారం దేవుడు మనకంటే ముందుగా వచ్చి ఆ స్థానంలో ఉంటాడు. ఆయన ప్రకటించుకున్నాడు కదా, కాబట్టి నా బిడ్డలు వస్తాను, నా దాసులు వస్తాను అని ఎప్పుడు రాసిన పత్రికలో చక్కని మాట ఉంటారు. తన సేవకులు ఉంటారు కదా, వాయుమండలాలు దేవుడికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాట ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే దూతలు వాయుమండలాలు సేవకులట అగ్నికణాలుగా ఉంటారు. అలా ఎప్పుడు నువ్వు అలా ఉండగలగాలండి. అలా ఉండగలిగితేనే నీకు ఇచ్చిన పరిచయంలో నమ్మకముగా నువ్వు ఉండిపోతావు. అలా ఉన్నవాడే ఆ మాటని తప్పిపోకుండా, మాట మార్చకుండా, ఇచ్చిన నిబంధన, ఇచ్చిన తీర్మానం నెరవేర్చే వరకు, చివరి వరకు, ప్రారంభించి చివరి వరకు కూడా ఉంటాడు. అంతే తప్పని మధ్యలో విడిచిపెట్టి మధ్యలో వదిలేకూడదు. ఉన్నాయి మనకు 100 ఉంటాయి. సరే, ఒక పాట ఏమవుతుంది? ఆ ఒక్క పాట ఏమవుతుంది? ఒక పాట ఆయన కోసం మనం తీర్మానం తీసుకుంటే, రేపు నీకు రాదా అవసరం, రేపు నాకు రాదా, ఆ రోజు ఎవరు వస్తారు? ఎవరు నమ్ముతారు? నిజంగా నేను 7 వారాలు ప్రార్థన పెట్టమని చెప్పాను, కానీ నాకు టెన్షన్ ఉంది. కానీ ఇందాక ఆలోచిస్తాను, ఇద్దరం వచ్చాం, రాజకీయం వచ్చాం, ఆలోచిస్తున్నాను. రాలేదు, 7 వారాల ప్రార్థన ఏం పెట్టుకోవాలని నేను పరిస్థితి ఏంటంటే పరిశుద్ధాత్మ యుద్ధంతో పని నాకు ఉంటాను, ఒక్కడితో నేను ఉంటాను. నాకు అది అలాగే అని మన దేవుని మాట్లాడుతున్నాం. యేసుప్రభువు మాటలు అతిక్రమించలేదు. తండ్రికి ఏదైతే అభిష్టానం చేస్తున్నాడో అభిష్టానం ప్రకారంగా తను వృత్తులుగా చేసుకునేటువంటి వచ్చాడు. నీవు కూడా ఒక తీర్మానం చేసుకొని ఈ సేవను ముందుకు వెళ్తానని చెప్పి, నా చివరి శ్వాస వరకు, నా కడప పిలుపు వరకు ప్రభావ మీతో ఉంటాను, పని చేస్తానని చెప్పి మధ్యలో నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, తగల రాలేదు దెబ్బలు తగిలితే నీకు తెలియదు ఏ లోకంతో సవాసం చేస్తున్నావు. ఆ లోకంలో సాధారణంగా ఆడిపోయి నన్ను పట్టడం, నువ్వు ఆడుతున్న సమానం చేస్తూ ఆడదగిన దెబ్బలు. కారణం ఏంటంటే నువ్వు విడిచిపెట్టింది శ్రీమమ కలిగిన దేవుడు, సర్వశక్తివంతులైన దేవుడు. ఆ దేవుడి దగ్గర నువ్వు షెడ్యూల్లో ఉంటావు. ఆ దేవుడిని విడిచిపెడితే నీ దెబ్బలు కూడా తెచ్చుకుంటావు. ఎవరు కొట్టరు. మనం విడిచిపెట్టినప్పుడు మనకే తగ్గుతుంటాయి, మన దెబ్బ మనకే తగ్గుతుంటాయి. తెలియకుండా అపవాదులు ఏం చేస్తాడో మనం బాకు పొందేసేస్తాం. అదే దొరికిపోయిన వారిని ఆయన పాదాలను చేస్తే వెళ్తే వాళ్ళ ముందుని క్రీస్తు అనే పంట మీద నిలబెట్టని సాక్ష్యాలు. కాబట్టి ఇదే కాదు, మంత్రులు దైవజనులు దాసాన్ని గారి గురించి కాదు, ఎవరైనా సరే పెట్టుకుంటారు. మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాట పూజ తప్పకుండా జరిగించాలి. ఆ ఒక్కరోజు పూట పడండి. ఆ ఒక్కరోజు అవతల వారికి మధ్యాహ్నం నుంచి వస్తారు, లేకపోతే మరొక రోజు వస్తారు. అమ్మ నేను ఆల్రెడీ మాట ఇచ్చాను బ్రదర్, వాడు ₹1 ఇచ్చిన నువ్వు మాట తప్పుతున్నావు, అప్పుడే నువ్వు దేవుడికి విలువ. తెలుసా విషయం? మాట తప్పున వెంటనే ఇక్కడ ఏమీ రాలేదు కాదు, ఇక్కడే ₹1 ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది. చెప్పిన మాట ఏంటో చెప్పకుండా చేస్తాను, చెప్పిన మాట ఏంటో ₹1 ఏ దగ్గర ఇవ్వచ్చు, నీకు ఇవ్వచ్చు. కానీ ఇక్కడ బ్రదర్కి దాసాని గారు మాట ఇచ్చారు, ఈరోజు ఉంటాను దాని పెట్టారు, మీకు చెప్తాను మాట ఇచ్చారు. ₹1 ఏ దగ్గర ఇస్తారు, ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళిపోతే మీరు పోగొట్టుకుంటే సార్ మీ ఆయుష్ దినాలు మరొక రోజు మీరు చూస్తాను కూడా చూడబడి వ్యక్తి, మరొక దినము చూస్తామో చూడవో తెలియదు, మరొక సంవత్సరం చూస్తామో చూడవో కూడా తెలియదు. ఈ భూమి మీద అన్నిటికంటే గొప్పది ఏంటంటే జ్ఞానం అండి.
అవునా కదా? ఆయుష్ దినాలండి ఆయన ఇచ్చింది. ప్రతి దినము కుటుంబాన్ని, బంధువుల్ని, సంఘాన్ని, విశ్వాసాన్ని దినము చూడగలడానికి కృప చూపుతున్నాడు చూసారా? అంతకంటే గొప్ప ఆశీర్వాదమే ఉందండి. కుటుంబాలు ఎంతకాలం ఉంటాయి కానీ ఆశీర్వాదం నిత్యం నిలుపుతుంది. 33వ కీర్తన చెప్తాడు అచ్చట శాశ్వత జీవం. స్థలానికి వస్తే శాశ్వత జీవం. నువ్వే తీర్మానం తీసుకున్నావా 7 వారాలు ఆ స్థలంలో 7 వారాలు ఉంటే శాశ్వతమైన ఆశీర్వాదమే కాదు, అహరోని గడ్డ మీద కాలి అంచుల వరకు దిగజారే పరిమళ తైలం వలె అభిషేకము నూనెతో తనుకున్నాడు పొంగి సంఘాన్ని చెప్పగలుగుతారు. అగ్ని మండుతుంటది, నీలో నుంచి మంట పుడుతుంటది, అభిషేకం దిగుతుంటది. నీలో ఉన్న అభిషేకం నీ పిల్లల్లోకి వెళ్తుంటది, నీ బిడ్డలోకి వెళ్తుంటది, నీ తోటి వాళ్ళలోకి వెళ్తుంటది. ఈ సేవకు ఈరోజు సంతోషం. బ్యాంక్ కొన్ని రూపాయల కోసం, లక్ష రూపాయల కోసం, 10,000 కోసం, 1000 రూపాయల కోసం, 200 కోసం కారిపోతాం. ఏమో సేవకు పొడబడితే నేను అనుకుంటున్నాను, మీరు చెప్పరా దాసానికి ఎక్కువ నేను ఆశీర్వాదం నేనే అయిపోతానండి. అంత నెమ్మది, అంత సంతోషం, అంత హ్యాపీగా 7 వారాలు కూడా తెలియకుండానే నాకు సౌఖ్యంగా సాగుతున్నాను. ప్రార్థనకు వెళ్తున్నాను, అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను, కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా సాగుతున్నాను. వారు రాజులు పంపించి అంతే వెళ్ళాలి. మనం అందరం మనోళ్ళు కాబట్టి గమ్ముని మందిరాలు లేకుండా ఖచ్చితంగా వెళ్ళాలి, చేయాలి, చేసుకోవాలి. సరదాగా చక్కగా సేవకుల సమాసంలో మంచిగా మాట్లాడడం, ఒక కష్టంలో పాల్గొనడం, చెప్పడం కాదు, చేసి చూపించు, మాట కాదు, క్రియ జరిగించు. ఈ రోజు వస్తే ఆయన ఎంత తృప్తి ఉండేది, ఎంత ఆనందం ఉండేదండి. తన ఆశంతా నిరాశ చేస్తాడు. అదంతా అది సేవకు మంచి గుణమైన, మంచి లక్షణమైన ఇలాంటి వద్ద మనం సావాసం ఇల్లుతున్న సావాసం. వెచ్చకున్నోడు కూడా సంగైపోతాం, మండుతున్నోడు కూడా ఆరిపోతాం. లేదు తీసుకున్నాం. నేను ఒకటే చెప్పాను, ఆయన 25 పెట్టుకుని 25 వస్తాం, అది మరణం వచ్చేస్తాం, మరణ శనివారం వస్తాం, అంతే. నేను స్ట్రెయిన్ చేయలేము. వెళ్ళామా, పని చేసాం, వచ్చేసాం, మళ్ళీ పని చేయడానికి వస్తాం. నువ్వు ఇస్తామని రావట్లే, దేవుడికి పట్టుకొని వస్తాం. మాకు ఇవ్వాల్సింది దేవుడు, నువ్వు కాదు. పిలిచింది ఆయన, ఆయన వాళ్ళే. ఆయన దగ్గర దాచించాం, ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర నిధి ఉంది. ఆ నిధిని మీరు తీసుకోవాలి. ఆయన దగ్గర ఉంది నిధి, ఆయన కదా మన నిధి. ఆ నిధి అంతా వదిలేసి ఎవరో చూస్తే నువ్వు కడుపులేదు, నీ కాలు కడుపు పూలు పెట్టుకోవాలి, నువ్వు మందిరంలో సరైన సౌకర్యం, మంచి స్థలం, మంచి మందిరం కట్టడం, దేవుని వైపు చూస్తే ఆశ్చర్యం రీతిలో కార్యం చేస్తాం. కాబట్టి దైవజనులుగా నా సలహా అనుకుంటారు, లేకపోతే ఇది దేవుడి హెచ్చరిక అనుకుంటారు. ఇక నుంచి దయచేసి మీకు ఎన్ని పనులున్నా మీ తోటి దైవజన కోసం మీరు పాటుపడాలి. దేవుడి పనులు ఆశీర్వదిస్తాడు. నేనైతే నిజంగా చెప్తున్నాను, నేను ఆశీర్వాదం పొందాను. నాకు తెలియకుండా కదా పాలన వస్తాను, నాకు అర్థం కావట్లేదు, నిజమా? నాకు అర్థం కావట్లేదు. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నాకు అర్థం కావట్లేదు, నిజమా? ఎప్పుడు మాట్లాడాడు, ఫోన్ చేసి మాట్లాడమంటే సంతోషమే కదా. నీకు అర్థం ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో వచ్చింది దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అలాగా మన ప్రార్థన వల్ల ఆయన సమస్య తీరాలి. మనం చేసే చిన్న స్థితి వల్ల ఆ కుటుంబానికి ధైర్యం రావాలి, ఆరోగ్యం రావాలి, క్షేమం రావాలి. అలాగే అందరూ కూడా అలాంటి కృప యోగుడు కలిగి 2 ఆశీర్వాదం మనం అందరం కలుగుతాం. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.